సాక్షిని చెబుతాను, ఒక మాట చెప్తాను. నేను నాకు దేవుడు అంటే బోకక్ష. ఎందుకంటే నేను అన్నం దొంగదానం చేశాను. సరైన ఇల్లు ఉండేది కాదు, వర్షం పడిన ఎండ వచ్చిన పొరపాటున బయట ఉండేది కాదు, ఇంట్లోనే పడేది. వరదలు వచ్చినప్పుడు, పనులు లేక ఆహారం లేనప్పుడు చీరాల కారంచేడు నుండి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో దెబ్బలు ఉండేవి, కాంగ్రెస్ కట్ట అంటారు. ఆ దెబ్బల మీద మామిడికాయలు పడేసేవారు, కుళ్ళిపోయినవి. ఆ మామిడికాయలు వేరుకొని ఆ కుళ్ళిపోయిన దాన్ని కడిగి వేసుకొని తిని కడుపు నింపుకునేవాళ్ళు. ప్రతిరోజు మా ఇంట్లో మా అమ్మమ్మ ఉండేది, సుజ్ఞానమ్మ, ఎల్నాడు సుజ్ఞానమ్మ, ముసలావిడ. టెన్షన్గా 5 గంటలు లేచి ప్రార్థన చేసేది. ఆమె లేచి చేసుకుంటే పర్లు నన్ను కూడా లేపేది. నాకు దేవుడు అంటే బోకక్ష. ఎందుకు మమ్మల్ని ఎంత పేదరికంలో పుట్టించావు? మమ్మల్ని బంధువులను కూడా చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు. మా సొంత బంధువులే, రక్త సంబంధికులే. ఆ ఉదయం లేచి ప్రార్థన చేయమని, లేకపోతే నా చెవు మేలేసేది, తొడపాచం పెట్టేది, బొక్కలకి ఇచ్చేది. ఇక ఆ ముసలిదాన్ని బోరు బారించడం, నేను మోకరించేవాడిని. అవంతా ప్రార్థన చేసేది. చేసి ఎప్పుడు చేసిన ప్రార్థన అడిగేది, అయ్యా నా మనవడయ్యా, నా పేరు అశోక్ బాబు, అప్పుడు వాడు డేంజర్ క్యాండిడేట్లే, చెప్పాడయ్యా నా మనవడు నేను వాడుకయ్యా, మీ పనికి వాడుకయ్యా, వాడుకని ప్రార్థన చేసేది. నా కడుపులో కలిగి ముసలిదాన్ని త్వరగా తీసుకొయ్యా, తీసుకొని అంతేగా ఏం చేశాడు దేవుడు నాకు? అసలు నిజంగా నేను నమ్ముతాను, ఈ ముసలిదాన్ని తీసుకో తీసుకో తీసుకో. ముందు నాకు ఈ పెడ చిన్న పూరిపాక తాటేకుంది, వర్షం అంతా లోపల పడుతుంది, ఎండలో అరుగులు లేని కిందే పెట్టుకునే ఒక్క వస్త్రం. ఆ దీనురాలు ప్రార్థన, ఈరోజు ఆమె లేదు, కానీ ఆమె చేసిన ప్రార్థన ప్రతిఫలం మీ ముందు ప్రార్థన పరుల ప్రార్థనకు మరణం ఉండదు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ప్రార్థన ప్రతిఫలం నీ పిల్లల మీద. ఎందుకు తెలుసా? మాట ఇచ్చిన వాడు. మనుషులు చేసిన వాటికి కాదు, సృష్టి కాదు, సృష్టికర్త పంపించిన దేవునికి మనం పెట్టాం. ఆ ఇప్పుడు నీకు దాచినవన్నీ నీ ముందు వేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలు ఉన్నాయని నీ పిల్లలకు ధైర్యంగా చెప్పు. నేను మీకు ఆస్తి అంతస్తు ఇవ్వలేకపోయానేమో, ఎక్కడైనా ఆస్తి కర్తలుగా చేసి మన నిధులు నింపే నా దేవుడిని ఆయన నేను తలగానే ఉంచుతాడు, నీకు చేయి సాపరిస్తాడు, అనుభవిస్తావు. నీవు నీ పిల్లలు విస్తరిస్తారు, మంగళ ఆశీర్వదించబడతారు, నిత్య జీవం పొందుతారు, దీర్ఘాయు పొందుతారు, చెట్టు పొందుతారు, క్షేమం కలుగుతుంది, నీకు అపజయం ఉండదు. గుండెల మీద చేస్తున్న దేవుని బట్టి చెప్పు ఆమేన్ ఆమేన్ అని. నా కలుగుతాడు నిశ్చయంగా దేవాతి దేవుడు. ఆ సుజ్ఞానమ్మా, అబ్రహాము రొమ్మున సుజ్ఞానం, క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీ చర్చ్ ఆవరణములో నీ ప్రార్థన ప్రతిఫలం వాడబడుతుందో చూడు. వాడుకో వాడుకో వాడు. ఆయన కాళ్ళ మీద పడయ్యా, ఇది నీ కృపే కదయ్యా, నీ కృపే. ఏ యోగ్యులం కాదయ్యా మేము, మా అవకాశం ఇస్తే ఆ పరదేశంలో ఈ సన్నివేశం జరుగుతుందండి. నా దేవుడు చేస్తాడు.
ఏమిటి తెలుసా? ఈ రోజున మా అన్న మా బావతో చెప్పుకోవడానికి, మా పెద్దమ్మ కొడుకు అని చెప్పుకోవడానికి స్తోత్రం కలుగును గాక. నా వంశంలో ఎవరికి గవర్నమెంట్, వారికి గవర్నమెంట్ ఉద్యోగం, హై స్కూల్ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవాతి దేవుడు. కారులో తిరిగే అవకాశాన్ని ఇప్పటికి ఇచ్చాడు. ఇప్పుడు రాజులు నిలబెట్టాడు దేవాతి దేవుడు, స్థాయిలో పెట్టాడు దేవాతి దేవుడు. కాదు, నన్ను ఏడేవాడుగా చేశాడు. నీ కాపడం కాదు, నా ఇల్లు కట్టుకోవడం కాదు, ఆయన గొప్ప మందిరం ఇల్లుని కట్టే భాగ్యానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని అగ్ని ఆజ్ఞల అదుపు ఆపులో ఆ దీవెన నేను పొందుతున్నా. రోజులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన నేను చెప్తున్నాను, గొప్ప స్థితి. దిగులు చెందమాక. దైవజనులు వస్తే వచ్చావు కానీ శ్రమ వస్తే వచ్చారు కానీ, శోధన వస్తే కానీ, అవమానాలు నిందలు వస్తే వచ్చారు కానీ, నష్టాలు వస్తే వచ్చారు కానీ దేవుని ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళమని చెప్పేవాడు. దేవునికి మాట చెప్పుకోబో, నీ ముందు అలా తిరగాలంటే నువ్వు ఇస్తాడు. ఆమేన్. ఈ ఆజ్ఞలు విని సులభం కూడా కాదు. ఎందుకంటే అనుక్షణం దుష్టుడు దానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడిచ్చిన నీతిని అలాగే దేవుడు చేసే ప్రతి నువ్వు చేసే పనులు సఫలతను అలాగే ఇస్తే నిన్ను వీటన్నిటిని లేకుండా చేయడానికి దుష్టుడు అనుక్షణం నీకు ఎదురు వస్తా ఉంటా. కానీ నీకు వెనువెంటనే ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకునే వస్తాయి. రే సాతాను, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఇంటికి వెళ్ళినాకైనా ఈ వారంలో దాన్ని బట్టి నా నోటిని పాడు చేసుకున్న నా నీతిని రక్షణను పోగొట్టుకోను. అపవిత్ర దేవుడు చెప్పాడు, ఆ మాటలు నమ్మాను. వస్తే చెప్పుకో, వాడు నిన్ను సాగిపడి పలు విధములుగా నేను నన్ను సహించి నన్ను భరించి నిన్ను
నీవే నా విజయము, నీవే నా అతిశయం, నీవే స్తుతి గానము, నీవే నా అతిశయం యేసయ్యా, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా, నీకేమయ్యా సదయుగా స్తుతి ఘనత మహిమ నీకేమయ్యా, ప్రతి క్షణము విడువక ప్రేమించితివే, ఆదితివే వాత్సల్యమును చూపి బలమానం కాచితివే, నా విజయము స్తోత్రం, నీవే స్తుతి గానం, నీవే నా అతిశయం యేసయ్యా, నీవే నా విజయం యేసయ్యా, స్తోత్రం, నీవే యేసయ్యా, glory, నీవే glory, నీవే యేసయ్యా, విజయుడా కృతజ్ఞతతో విజయశీలుడా కృతజ్ఞతతో స్తుతించెదను, నా కార్యములన్నీ నా ప్రాణాన్ని స్తుతించెదను, స్తోత్రం, విజయశీలుడా రాజుల రాజు ప్రభుల ప్రభు మహాగణుడు అద్వితీయ సత్య దేవుడు ఓడించి మరణాన్ని జయించిన ఒకే ఒక్కడు వీరుడు వీరుడు సూర్యుడు పరాక్రమశాలి పరిశుద్ధ దేవుడు నజరేతు విజయశీలుడుగా కృపా బాహుళ్యాన్ని చాపిన ఇది మొదలుకొని ఆయన కృప నీకు స్థిరపరచున గాక, ఇది మొదలుకొని నీకు దీర్ఘాయుష్యును గాక, ఇది మొదలుకొని నీకు హెచ్చించును గాక, ఇది మొదలుకొని సమస్త జనాంగములకు పేద మిమ్మల్ని లేకుండా చేయును గాక. ఆయనే విజయశీలుడు, ఆయనే యేసు, రాబోతున్న రాజులకు రాజు, ప్రభువుల ప్రభు. ఏ బలహీనతలు ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో నీకు విడుదల ప్రకటిస్తున్నాడు నా దేవాది దేవుడు. నీకు విడుదల విడుదల విడుదల, అది వ్యాధులైన విడుదల విడుదల, దీర్ఘకాలి వ్యాధులన్నీ జాతకాలు సామర్థ్యంగా బాధింపబడితే నీకు విడుదల. కార్యక్రమాలు చేస్తున్నావో శుభ సమాచారం, శుభక్షేమ హాలెలూయా, విడుదల నీకు మార్గం మధ్య సమాధానం కలుగును గాక. నీ పిల్లల గురించి చింతించొద్దు, దిగుపడవద్దు, బాధపడవద్దు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. తీసుకుంటా నా చేతుల్లోకి తీసుకుంటా, నా చేతుల్లో ఉండకుండా నీ పిల్లలు నా చెట్టు చేతలో ఉండకుండా అవే కాదు,
నువ్వు చేసే పనులు ఈరోజు నీ మనసులోకి నువ్వు ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదు వాగ్దానం చేశా. నేను నిన్ను నీ ఆస్తులు అంతస్తులు పేర్లు కేవలం నా మాట విని ఎన్ని అవరోధాలు అకస్మాత్తులైన బ్రతుకో నీకును నీ పిల్లలకును వారి పిల్లలకును దయచేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఎన్నో విషయాలు అయ్యా మా కష్టంలో, మా చెమటలోనూ, మా కూలి పనుల్లోనూ లేదయ్యా ఈ ఆశీర్వాదం. నా తెలివితేటలో లేదు, నా ఆస్తిలో లేదు, వాటి ఎవరిలో లేదయ్యా. ఇంత గొప్ప ఆశీర్వాదం ఉచితమైన నీ నమ్మి అనుసరించి బ్రతికితే ఇస్తాను వాగ్దానం చేసి కావాలి ప్రభా. ఇంతకంటే మా దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, దానికి పిల్లలని ప్రేమించావు, నీ పిల్లలని వచ్చావు, నీ పిల్లల నీ స్వరూపాన్ని పోలికనిచ్చి నీవు అందుకే కదా నువ్వు వచ్చింది. ఈ లోకంలో ఎవరు మా కొరకు పరలోకం నుండి రా, పరలోకానికి ఎవరు ఎక్కిపోవాలా? పరలోకం నుండి దిగి వచ్చిన వాడివి, ఎక్కిపోయిన వాడివి ఎవరైనా ఉన్నారు అంటే నీవే కదా. నేను నీ సొత్తు అన్నావు కదయ్యా. భూలోకానికి నన్ను తల్లి గర్భం ప్రేమకుండా బలాన్ని చూపించడానికయ్యా. మమ్మల్ని నన్ను ఇంకెవరినైనా కొట్టు మార్చలేదయ్యా. కేవలం ఈ ప్రేమ రుజువు పరిచావయ్యా. ఈరోజు నా ప్రేమను కూడా రుజువు, బంధం నాతో నీ బంధం అంతవరకు కొనసాగాలి అంటే సరే కదయ్యా. నేను ప్రేమించడం అంటే నీ మాటలు విని నమ్మి అనుసరించి బ్రతకటమే. ఏ స్థితిలోనైనా ఏదైనా సరే నీ మాటే నాకు ప్రాణంగా బ్రతకటమే. అలా బ్రతికినప్పుడు గాడిదలు కాసుకునేవాడిని రాజును చేస్తావు, గొర్రెలు కాసుకునే బానిసుకున్న మోషేని తీసుకెళ్ళి రాజు జైల్లో నీ మాటకి అంత జీవం ఉంది. మానవులు తీవ్రంగా సీరియస్ గా పట్టుకుంటే చాలు, దీని కొరకు దీనులను హెచ్చిస్తావు. కృప చూపించని దాసులు ఎంతో వ్యయ ప్రయాసాలతో గత కొన్ని సంవత్సరం మీటింగ్స్ పెడుతున్నారు. మీ నామ మహిమార్థమే రెండు నీ పిల్లల క్షేమం కొరకు ఇలాంటి నిత్య జీవించడానికి పెట్టిస్తున్నారు. అలాగే వారికి ఇచ్చిన మంచి
దేశాన్ని ఈ ప్రాంతాన్ని హెచ్చించి ఆశీర్వదించి సత్యమందు ప్రతిష్ఠితి స్థిరపరచండి. వారి వారి సంఘాలు నర్సరాపేటలో వచ్చిన వారి ఇంకొక బహుగా దీవించండి. నన్ను మమ్మల్ని కూడా దీవించండి. కృపకి మమ్మల్ని అప్పచెప్పుకోండి. వాక్యపు యుద్ధాన్ని ఈ క్షణం మటుకు ఇక్కడ ముగించి మరొక చాటు కోసం చూస్తూ సమస్తం పొంది ఉన్నాము తండ్రి యేసునామములో. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని కృప, యేసు క్రీస్తు వారి సర్వలోక పరిశుద్ధులకు, ముఖ్యంగా జాషువా డానియల్ గారికి, అలాగే నాకు నా కుటుంబానికి